అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు థర్స్డే రోజు మార్నింగ్ ఇక్కడ టీతో స్టార్ట్ అయిపోయింది డే అయితే. సో ఇప్పుడు చలికాలం కదా, మార్నింగ్ ఒక 2 times అన్న టీ అయితే పోతూ ఉందన్నమాట. సో యాక్చువల్లీ ఇప్పుడు మార్నింగ్ ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అండ్ బ్లాగ్ అయితే కాదు, సో ఓన్లీ రెసిపీస్ అయితే షేర్ చేస్తున్నాను. జస్ట్ అంటే అన్ని క్లమ్జీ అవ్వకుండా బ్లాగ్ రెసిపీ, సో ఓన్లీ రెసిపీ ఒకటి మీతో షేర్ చేసుకుంటున్నా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో యాక్చువల్లీ ఇది వ్లాగ్ కాదు, ఓన్లీ రెసిపీస్ అయితే షేర్ చేస్తున్నా. బికాస్ వ్లాగ్లో అయితే రెసిపీస్ అన్నీ కొంచెం క్లమ్జీగా అయిపోతుంది అనమాట. వ్లాగ్ ప్లస్ రెసిపీస్ కొంచెం క్లమ్జీగా అయిపోతున్నాయి అండ్ కన్ఫ్యూజ్ కూడా అయిపోతున్నారు. సో రెసిపీ ఫుల్గా షేర్ చేస్తున్నానా లేదా అనేది కూడా అర్థం అవ్వట్లేదు అనమాట. సో అందుకోసం ఈరోజు అయితే ఓన్లీ రెసిపీ అయితే షేర్ చేస్తున్నా. అండ్ దట్టు ఈరోజు నూనె వంకాయ అయితే వేస్తున్నా. నూనె వంకాయలోకి బెస్ట్ కాంబినేషన్ ఏంటో తెలుసా? జొన్న రొట్టె అయినా బాగుంటుంది అండ్ సజ్జ రొట్టె అయినా బాగుంటుంది. బేసిక్గా జొన్న రొట్టె అయితేనే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఆఫ్టర్నూన్ వరకు అండ్ కొంచెం బాగుంటుంది టేస్ట్. సో ఈరోజు అయితే సజ్జ రొట్టె అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో చూద్దాము, కాంబినేషన్ బాగుంటుందని అనుకుంటున్నా. ఇంతవరకు నేను సజ్జ రొట్టె అయితే ప్రిపేర్ చేయలేదు. అప్పుడెప్పుడో సంక్రాంతికి అప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కలిపి చేస్తాను కదా, సో అప్పుడైతే చేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటే ఏడాదికి ఒకసారి సజ్జ రొట్టె అయితే చేస్తూ ఉంటాము. సో ఇప్పుడైతే ఫ్రెష్గా వంకాయలు అయితే తీసుకున్నాను. ఈ కాడలు బాగా ఫ్రెష్గా ఉన్నాయనుకోండి, అప్పుడైతేనే కొంచెం కర్రీ బాగుంటుంది. అంటే ఫ్రెష్గా ఉన్న వంకాయలతోనే కర్రీ బాగుంటుంది అనమాట. అండ్ ఇది కొంచెం వాడినట్లుంది అనుకోండి, కర్రీ మంచిగా కదా, మనం ఎంత బాగా చేసినా కూడా కర్రీ అంత టేస్ట్ అనిపించదు. సో ప్రస్తుతానికైతే ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ అనేది చూపిస్తాను. అండ్ ఆబ్వియస్లీ అందరికీ తెలుసు నూనె వంకాయ ఎలా చేయాలి అనేసి, కాకపోతే నేను ఎలా చేస్తాను అనేది షేర్ చేస్తాను. సో దానికంటే ముందు బ్లాగ్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలాంటి రెసిపీస్ కావాలి అని చెప్పేసి. సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇట్లా వంకాయలు అయితే ఘాటు పెట్టేసుకోండి. అండ్ ఈ వంకాయల కంటే మనకి నల్ల వంకాయలు అయితే బాగుంటాయి. ఇక్కడ వంకాయలు అయితే ఆయిల్లో వేగేలోపు ఈ మసాలా అయితే మిక్సీ పట్టేసుకున్నాం. సో కొత్తిమీర, పుదీనా, తెల్ల నువ్వులు, కొబ్బరి, చుక్క లవంగ, కొంచెం వాటి పువ్వు అండ్ 2 ఇలాచి, ధనియా, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటా అండ్ పల్లీలు. సో కొన్ని గసాలు అయితే వేసేసుకోండి, ఇంకా వేసుకోండి లేకపోతే లేదు. సో గసాలా కూడా యాడ్ చేస్తున్నా. సో ఇవన్నీ కలిపేసి మిక్సీ పట్టేసుకుంటాం. సో వేపిన వంకాయ అయితే కొంచెం లైట్గా అట్లా స్కిన్ మొత్తం అట్లా అయిపోతుంది కదా, అప్పుడు కొంచెం తీసేసేయాలి. అంటే కొంచెం వేగినట్టు కనిపిస్తుంది మనకి. ఎందుకంటే మళ్ళీ మనం మసాలా అవన్నీ పెట్టేసి మళ్ళీ ఆయిల్ వేస్తాం కాబట్టి నూనె వంకాయకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుందండి. సో ఇదైతే తీసేసాను. అండ్ ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. మసాలా అయితే మిక్సీ పట్టేద్దాం. దీంట్లోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసా. అండ్ చింతపండు అయితే ఇక్కడ నానబెట్టి పెట్టేసా. చింతపండు నీళ్ళు కొంచెమన్నా యాడ్ చేస్తే బాగుంటుంది. సో 2 టమాటాలు అయితే తీసుకున్నాం. సో 2 టమాటాలు అండ్ ఉల్లిపాయ ఇవన్నీ కూడా వేసేసి మంచిగా దీంట్లోనే మిక్సీ పట్టేద్దాం. అండ్ సాల్ట్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే బెస్ట్. ఎందుకంటే మళ్ళీ మనం కర్రీలో తక్కువ అయితే వేసుకోవచ్చు, ఎక్కువైతేనే కష్టము. సో ఇప్పుడైతే ఇది ప్రస్తుతానికి మిక్సీ పట్టాలి. యాక్చువల్లీ ప్రతిసారి అయితే నేను వ్లాగ్ అయితే షేర్ చేసేదాన్ని, వ్లాగ్లో రెసిపీస్ అట్లా షేర్ చేసేదాన్ని. బట్ ఈసారి ఏంటంటే కొంచెం క్లమ్జీ అయిపోతుంది అండ్ రెసిపీస్ వ్లాగ్ 2 క్లమ్జీ అయిపోతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు సపరేట్గా నూనె వంకాయ అయితే మీతో షేర్ చేస్తున్నా. ఆబ్వియస్లీ అందరికీ తెలుసు నూనె వంకాయ. సో నేనైతే ఇలా చేస్తాను. సో మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్లో చేస్తుంటారు కాబట్టి సో నేను ఇలా నూనె వంకాయ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే రెడీ అయిపోయింది. దీంట్లో వంకాయలోకి కూర వేస్తే
రెడీ అయిపోతుంది. సో వంకాయ అయితే కొంచెం సాఫ్ట్ అయింది కదా, అండ్ ఇప్పుడు దీంట్లో వేసేసి నూనె వంకాయ చేసేస్తే బాగుంటుంది టేస్ట్. సో మంచిగా ఉడికిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే మసాలా వంకాయలకు కూరేద్దాం. కొంతమంది చింతపండు పులుసు అయితే యాడ్ చేయరు, బట్ నేను యాడ్ చేస్తున్నాను. అంటే పులుపు ఎక్కువ తినకూడదు అని అనుకున్న వాళ్ళు మటుకు చింతపండు పులుసు యాడ్ చేయకపోయినా పర్వాలేదు, టమాటా యాడ్ చేస్తున్నాం కాబట్టి నేనైతే మస్ట్ అండ్ షుడ్గా చింతపండు పులుసు యాడ్ చేస్తాను. బికాజ్ దాని టేస్ట్ వేరే ఉంటుందండి. టమాటా వేరు, చింతపండు పులుసు వేరు. మనకి నూనె వంకాయలు ఎప్పుడైనా సరే దీనికంటే తెల్ల వంకాయల కంటే నల్ల వంకాయలు ఉంటాయి చూసారు. సో అవైతే చాలా బాగుంటాయి అనమాట, అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటాయి కదా. సో నేనైతే ఇట్లా కొంచెం నూనె వంకాయ అంటే ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువ పడుతుంది నూనె. మరి మీరు ఇంత ఆయిల్లో స్విమ్ చేసినట్లు అట్లా కామెంట్ పెట్టకండి. బికాజ్ నూనె వంకాయ అంటేనే మనకి నూనె బాగా తేలుతూ ఉండాలి. సో ఇప్పుడు అంటే మనం రెగ్యులర్గా ఏం ఆయిల్ తినంలేండి, ఎప్పుడో ఒకసారి ఇలా స్పెషల్ రెసిపీస్ చేసినప్పుడు. సో ఎందుకో తెలియదు ఈరోజు మా అత్తయ్య పాపం ఆవిడ ఎక్కువ తిందు నూనె అనేది. సో నూనె వంకాయ కావాలి అంటే ఈరోజు ఆమె కోసం చేస్తున్నాను అనమాట. సో ఎలాగా చేస్తున్నాను కదా, మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి షేర్ చేస్తున్నా. సో గ్రేవీ అంతా వేసిన తర్వాత మనకి ఎంత కావాలో థిక్నెస్ అంత వేసుకుంటే సరిపోతుంది వాటర్. సో నేను దీంట్లో చింతపండు వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. మనకి గ్రేవీ ఎంత థిక్నెస్ కావాలో అంతవరకు వాటర్ వేసుకోవచ్చు. నేను ఇంకొంచెం వాటర్ వేస్తాను, ఎందుకంటే మసాలా అంతా మనకి ఉడకాలి కాబట్టి కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తాను. సో ఇది కొంచెం అట్లా విజిల్ అయితే వేయము, విజిల్ తీసేసి కుక్కర్ మూత అయితే పెట్టేస్తా. సో కొంచెం టేస్ట్ చూసుకోవాలి. సో కొంచెం సాల్ట్ అయితే తక్కువ అనిపించింది నాకు, బికాజ్ రొట్టెలో అయితే మనకి కొంచెం సాల్ట్ సరిపోతుంది, రైస్లో అయితే కొంచెం చప్పగా అనిపిస్తుంది అనమాట. బాక్సెస్లో అట్లా తీసుకెళ్ళినప్పుడు మనకు అక్కడ సాల్ట్ అవైలబుల్ ఉండదు కాబట్టి ఇక్కడే చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకొని పోవాలి. కొంచెం సాల్ట్ అయితే తక్కువ అనిపించింది అనుకోండి, పులుపు అనేది కనిపించేస్తుంది. సో పులుపు కారం అన్నీ అడ్జస్ట్ అవ్వాలంటే సాల్ట్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి. సో ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను చూపించిన మసాలా తప్పితే ఎక్స్ట్రా ఏం యాడ్ చేయలేదన్నమాట. సో చూసారా, నూనె వంకాయ అంటే ఆ మాత్రం నూనె ఉండాలండి. సో సద్దలెట్టర్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నూనె వంకాయ దాంట్లో కూడా కొంచెం బెల్లం అయితే యాడ్ చేస్తారు, కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. సో కర్రీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ సజ్జరొట్టె అయితే కొట్టేస్తున్నా. అంటే అక్కడ సైడ్ కొట్టినాను అనుకోండి, మొత్తం స్టవ్ కట్ట మొత్తం క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కొట్టాను అనుకోండి, కొంచెం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ సద్దరొట్టె అయితే కొడుతున్నా. సో మీకు సజ్జరొట్టె ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే తడి బట్ట ఉంటుంది కదా, దాని మీద చేసుకోవచ్చు. ఎందుకంటే సజ్జలు కదా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, రొట్టె అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట. అందుకే తడి బట్ట మీద కొట్టామనుకోండి మంచిగా వస్తుంది రొట్టె. అంటే ఫస్ట్ టైం సద్దరొట్టె చేసే వాళ్ళైతే తడి బట్ట మీద చేసుకోండి. లేదు అలవాటు ఉంది అంటే మటుకు ఇట్లా మనం మామూలుగా పొడిపిండి అట్లా వేసి చేసుకుంటే బాగుంటుంది. ఈ మధ్య హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి సజ్జరొట్టె, జొన్న రొట్టె ఇలాంటివన్నీ వేసుకుంటున్నాను అనమాట. బికాజ్ మనం కొంచెం హెల్త్ మీద కూడా కొంచెం మంచిగా కేర్ తీసుకోవాలి కదా. సో అందుకోసం సద్దరొట్టె అండ్ వంకాయ కూర రెడీ. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లోకి లంచ్లోకి ఇదే అనమాట స్పెషల్. సో ఈ వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బికాజ్ వ్లాగ్ రెసిపీ రెండు కంబైన్ చేస్తుంటే క్లమ్జీగా అయిపోతుంది అండ్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నా, ఏం రెసిపీ చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి. సో అంటే పర్ఫెక్ట్గా షేర్ చేస్తున్నానా లేదా అని చెప్పేసి కొంచెం డౌట్ ఉండే. అండ్ ఇట్లా రెసిపీస్ సపరేట్గా షేర్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ వ్లాగ్ ఈరోజు ఇట్లా సపరేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఎలా ఉంది అనేది
అనేది కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే గుత్తి వంకాయ సజ్జరొట్టె ఎలా ఉంది. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూసిన వెంబటే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. చాలామంది చూస్తున్నారు బట్ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్ రావట్లేదు అనమాట. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ.